నమస్కారం వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సదస్సు జరిగే ఫ్యూచర్ సిటీలో పర్యటించిన ముఖ్యమంత్రి ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. సదస్సు జరిగే ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దేశ విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నందున ఎక్కడా ఎలాంటి లోపం లేకుండా ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కాగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రముఖ ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈఓ జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందర్ షా తదితరులు పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశ విదేశాల నుంచి అతిథులు, పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు హైదరాబాద్ పైనే ఉంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు సర్వం సిద్ధమవుతోంది. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమించేలా ప్రణాళికలు, ప్రపంచంతో పోటీ పడుతూ స్వయం సమృద్ధి సాధించేందుకు వ్యూహాలను ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచం ముందు ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో సమ్మిట్ అజెండా ఖరారైంది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రాన్ని గ్లోబల్ బిజినెస్ హబ్గా ప్రదర్శించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ని ఈ నెల 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ థీమ్తో రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పరిశ్రమల అధినేతలు, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, సినీ, క్రీడా, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులు, విదేశీ రాయబారులు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. సదస్సులో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4800 మందికి ఆహ్వానాలు పంపింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అయితే ఈ సమ్మిట్ను అంతర్జాతీయ ఆర్థిక సదస్సులా నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎజెండా ఖరారైంది. 2 రోజుల సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు జరగనున్నాయి. ఈ నెల 8న మధ్యాహ్నం 1 గంటకు సదస్సు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీ కండక్టర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, సికియా ఎంటర్టైన్మెంట్, తాజ్ హోటల్స్ వంటి తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారు. అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్లో పాల్గొంటారు. రాజమౌళి, రితేష్ దేశ్ముఖ్, సుకుమార్, అనుపమ చోప్రా వంటి సినీ ప్రముఖులు క్రియేటివ్ సెంచురీ, సాఫ్ట్ పవర్ అండ్ ఎంటర్టైన్మెంట్ చర్చల్లో భాగమవుతారు. సదస్సు వేదికగా ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తుంది. తెలంగాణ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ను ఈ డాక్యుమెంట్లో పొందుపరిచారు. ఇందులో భాగంగా సమ్మిట్కు హాజరయ్యే సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఒప్పందాలు చేసుకోనుంది. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న ప్రారంభమయ్యే సమ్మిట్లో పాల్గొనే అతిథులను భిన్న సాంస్కృతిక, కళారూపాలు అలరించనున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరీతో అలరించనున్నారు. ప్రముఖ విద్వాంసురాలు పి. జయలక్ష్మి వీణా వాయిద్యం, కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం, ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తెలంగాణ సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. అలాగే సదస్సులో స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయనుంది. మహిళా సాధికారతకు ప్రతీకగా ఇందిరా మహిళా శక్తి స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఓఆర్ఆర్ ఫ్యూచర్ సిటీ మార్గంలో రోడ్లు మరమ్మతు చేశారు. నినాదాల హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలు, మహిళలు, యువత, రైతుల అభివృద్ధి అంశాలను ప్రదర్శిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
తెలంగాణ భవిత కోసం పెట్టుబడులు ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ సమ్మిట్కు మొత్తం 6 ఖండాలకు చెందిన 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వస్తున్నారన్నారు. అధిక సంఖ్యలో దేశంలోని ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. రేపు 8వ తేదీ మధ్యాహ్నం 1:30కు సమ్మిట్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారని చెప్పారు. ప్రారంభానికి సంబంధించిన వివరాలను ప్రజాభవన్లో ఆయన మీడియాకు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించడం అత్యంత సంతోషదాయకరమని, రేపు మధ్యాహ్నం 1:30 ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని తెలిపారు. ప్రారంభ సమావేశంలో 2 గంటల 15 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని, 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ స్థాయికి పెంచాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. నిన్న మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణరావులతో కలిసి లోక్ భవన్కు వెళ్లిన ప్రభుత్వం తరఫున భట్టి ఆహ్వాన పత్రికను గవర్నర్కు అందజేశారు. ప్రపంచం మందగమనంలో సాగుతుంటే భారత్ మాత్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ, విచ్ఛిన్న పరిస్థితుల్లో భారత్ ప్రపంచ దేశాలకు వారధిగా నిలుస్తోందన్నారు. గత 25 ఏళ్లుగా ప్రపంచం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొందని, మహమ్మారులు, యుద్ధాలతో అనేక దేశాలు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నాయని ప్రధాని తెలిపారు. लेकिन साथियों, आज भारत की जो तेज ग्रोथ हो रही है, क्या कहीं पर आपने पढ़ा, क्या कहीं पर आपने सुना, इसको कोई हिंदू रेट ऑफ ग्रोथ कहता है क्या? दुनिया की तेज इकोनॉमी, तेज ग्रोथ कोई कहता है क्या? हिंदू रेट ऑफ ग्रोथ कब कहा गया? जब भारत 2-3% की ग्रोथ के लिए तरस गया था. आपको क्या लगता है किसी देश की इकोनॉमिक ग्रोथ को उसमें रहने वाले लोगों की आस्था से जोड़ना, उनकी पहचान से जोड़ना, क्या ये अनायास ही हुआ होगा क्या? जी नहीं, ये गुलामी की मानसिकता का प्रतिबिंब था. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాధించడానికి యువత కలిసి పనిచేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ ఎట్ 150 జాతీయ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. దేశ వృద్ధికి యువత ఇంజిన్ అని ప్రశంసించారు. జాతీయ ఐక్యత, జాతి నిర్మాణంలో సర్దార్ పటేల్ చేసిన అపారమైన కృషిని గుర్తు చేశారు. యువత సర్దార్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. యువ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా యువ శక్తిని వ్యక్తిత్వ నిర్మాణం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత వైపు మళ్లించాలనే ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సహా తదితరులు పాల్గొన్నారు. This 150 kilometer long Padayatra with thematic stops, village assemblies, Sardar Sabhas, cultural programs, cleanliness drives and Swadeshi activities have transformed the journey into a comprehensive experience of national consciousness for the youth. Our Honorable Prime Minister Shri Narendra Modi ji had on 15th August 2022 exhorted from the ramparts of Red Forts, which I quote begins, when 130 crore countrymen take one step ahead with a set goal and the commitment to resolve, India moves 130 crore steps forward. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ప్రతిరోజు వందలాది విమానాలు రద్దు కావడంతో గమ్యస్థానాలను చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వివరాలు చూద్దాం. ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతోంది. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా 250కి పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంతో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గోవా, కోల్కతా విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో నిన్నటితో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగైనా సాధారణ పరిస్థితి నెలకొనేందుకు మరో 2-3 రోజులు పడుతుందని చెప్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇండిగో విమాన సేవల్లో అంతరాయాన్ని కొన్ని విమానయాన సంస్థలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఛార్జీలను ఒక్కసారిగా పెంచేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరకు కొన్న టికెట్లను కొందరు ఎక్స్ వేదికగా పోస్టు చేస్తూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి రావడంతో ప్రయాణికులపై అధిక ఛార్జీల భారం పడకుండా చర్యలు చేపట్టింది. ధరల నియంత్రణకు ఆదేశాలు జారీ చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభావిత మార్గాల్లో న్యాయబద్ధమైన ఛార్జీలను నిర్ధారించేందుకు మంత్రిత్వ శాఖ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించుకుందని, కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకునే వరకు కొత్తగా సూచించిన పరిమితులను ఖచ్చితంగా పాటించాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. మరోవైపు ఎలాంటి జాప్యం లేకుండా పెండింగ్లో ఉన్న రీఫండ్లను వెంటనే చెల్లించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. రద్దయిన, ఆలస్యమవుతున్న విమాన సర్వీసులకు సంబంధించి రీఫండ్ ప్రక్రియను ఆదివారం రాత్రి 8 గంటల లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రద్దు కారణంగా ఇప్పటికే ప్రభావితమైన ప్రయాణికులపై రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించకూడదని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ప్రయాణికుల లగేజీలను 48 గంటల్లో ఎవరివి వారికి అప్పగించాలని సూచించింది. ఈ రీఫండ్ ప్రక్రియలో జాప్యం చేసినా, ఆదేశాలను బేఖాతరు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా ఇండిగో విమాన సేవల్లో ప్రతిష్టంభన వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. విమాన సర్వీసుల రద్దుపై అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ జరిపే అవకాశం ఉంది. విమానయాన సంస్థలపై ప్రయాణికుల భారాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని రైళ్లకు అదనపు భోగీలను జోడించడంతో పాటు ప్రత్యేకంగా రైళ్లను కూడా నడుపుతోంది. సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది. తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థపై దృష్టి సారించిన రైల్వే శాఖ విమాన ప్రయాణాలు రద్దు చేసుకునే వారికి అదనపు భోగీల్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఈ సదుపాయం కల్పించింది. మరోవైపు విమాన టికెట్లను బుక్ చేసుకుని ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇండిగో, జీఎంఆర్ ఏసీ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేశాయి. ఇండిగో విమాన సేవల కారణంగా ప్రభావితమైన విమాన ప్రయాణాలు రేపు రాత్రికల్లా దాదాపుగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నా పూర్తి స్థాయిలో విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగేందుకు మరో 2-3 రోజులు పడుతుందని చెప్తున్నారు విమానయాన అధికారులు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా మార్చే మహత్తర సంకల్పంతో ముందుకెళ్తోంది. ఇన్నోవేషన్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ జెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కు ప్రపంచ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది. ఐకానిక్ ప్రాజెక్టులతో సరికొత్త భవిష్యత్తుకు మార్గం వేస్తున్నది. భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశానికి ఆదర్శంగా రేపటి తరానికి అత్యుత్తమ భవిష్యత్తునిచ్చే నగరంగా రూపుదిద్దుకుంటున్నది. మూసీ రెజువనేషన్ ప్రాజెక్ట్ చారిత్రక నది రేపటి కోసం గ్రీన్ కారిడార్ గా ఆవిష్కృతం కాబోతుంది. ఈ డిసెంబర్లో ప్రపంచం మొత్తం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఏకమవుతుంది. తెలంగాణ భవిష్యత్తును కళ్ళారా చూడండి. మూడు కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా.
అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం SBI హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. SBI, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వార్తలకు పునఃస్వాగతం. ఇండిగో విమానయాన సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం పట్ల కేంద్రం చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని తెలిపింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇండిగో సంక్షోభంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా స్పందించారు. ఈ పరిణామాలపై కమిటీ వేశామని, విచారణకు ఆదేశించామని చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో సంస్థ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని నివారించడంపైనే ప్రస్తుతానికి దృష్టి సారించామన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను అన్ని విమానయాన సంస్థలు పాటిస్తున్నాయని అన్నారు. గత 2 రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ వల్ల ప్యాసింజర్స్కి ఎదురవుతున్నటువంటి సమస్యలకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి థరోగా మేము గ్రౌండ్ లెవెల్లో దీని మీద రివ్యూ చేసుకొని మన ప్యాసింజర్స్ యాత్రికులకి ఏదైతే సహాయక చర్యలు తీసుకోవాలో దాని పట్ల ఎక్కడ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా మినిస్ట్రీ నుంచి మేము చేయడం జరుగుతుంది. ఏదైతే కొత్త గైడ్ లైన్స్ FTTLకి సంబంధించి నవంబర్ 1 నుంచి వచ్చాయో ఆ రోజు నుంచి చూసుకుంటే ఆ గైడ్ లైన్స్ లో ఇండిగో సంస్థ వాళ్ళకి సంబంధించి క్రూ మేనేజ్మెంట్ సరిగ్గా ముందు నుంచే చర్యలు తీసుకోకపోవడం వల్ల డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిలేస్ గానీ క్యాన్సిలేషన్స్ ఎక్కువగా అవ్వడం మనం అందరం కూడా చూసాం. ఇమీడియట్ గా మన ఏ ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఈ సమస్య ఒకటి ఏర్పడిందో ఆ సమస్య నుంచి ప్యాసింజర్స్ కి ఊరట కల్పించడానికి అన్ని చర్యలు కూడా మేము చేపడుతున్నాం. ప్యాసింజర్స్ అందరూ ఎయిర్పోర్ట్లో ఎవరైతే వెయిట్ చేస్తూ ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా తొందరగా క్లియర్ చేస్తూ వాళ్ళ రెస్పెక్టివ్ డెస్టినేషన్స్ ఎక్కడికైతే వాళ్ళు వెళ్లాల్సి ఉందో వాళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది. ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. GMRతో కలిసి ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రికి సర్వీసులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి ఆర్టీసీ బస్సు ఛార్జీని 2110 రూపాయలుగా నిర్ణయించింది. ఈ బస్సు సాయంత్రం 4 గంటలకు అలాగే రాత్రి 8 గంటలకు అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఇక అలాగే బెంగళూరుకు సాయంత్రం 4:30 గంటలకు, రాత్రి 9 గంటలకు బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. బెంగళూరుకు 1670 రూపాయలుగా ఛార్జ్ చేయనుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు రాత్రి 7 గంటలకు బస్సు అందుబాటులో ఉండనుండగా 1700గా ఛార్జీని నిర్ణయించారు. ఇక కాకినాడకు రాత్రి 7:30 గంటలకు బయలుదేరనున్న బస్సుకు 1400, రాజమండ్రికి రాత్రి 8 గంటలకు బయలుదేరనున్న బస్సుకు 1200గా నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా మార్చే మహత్తర సంకల్పంతో ముందుకెళ్తోంది. ఇన్నోవేషన్, AI, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ జన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కు ప్రపంచ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది. ఐకానిక్ ప్రాజెక్టులతో సరికొత్త భవిష్యత్తుకు మార్గం వేస్తున్నది. భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశానికి ఆదర్శంగా రేపటి తరానికి అత్యుత్తమ భవిష్యత్తునిచ్చే నగరంగా రూపుదిద్దుకుంటున్నది. మూసీ రెజర్వేషన్ ప్రాజెక్ట్ చారిత్రక నది
రేపటి కోసం గ్రీన్ కారిడార్ గా ఆవిష్కృతం కాబోతుంది. ఈ డిసెంబర్లో ప్రపంచం మొత్తం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఏకమవుతుంది. తెలంగాణ భవిష్యత్తును కళ్ళారా చూడండి. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. This is no ordinary sky. This is where legends are born. Space transition. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Air Force to be a cut above. వార్తలకు తిరిగి స్వాగతం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నిన్న ఆయన సాగునీటి శాఖ అధికారులతో సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు రంగారెడ్డికి క్లియరెన్స్ తీసుకురావాలన్నారు. క్లియరెన్స్ వచ్చాక మొదటి ప్రాధాన్యతగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ఇక అలాగే సమ్మక్క సారక్క ప్రాజెక్టుపైన ఈ సమావేశంలో చర్చించారు. ఈ ప్రాజెక్టుకు సైతం సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేకపోవడంతో దాని పురోగతిపై మంత్రి అధికారులతో చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించే పరీక్ష పే చర్చ కార్యక్రమం 9వ విడత షెడ్యూల్ ఖరారైంది. 2026 జనవరిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించి పరీక్షలను ఒక ఉత్సవంలా భావించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి గల వారి ఎంపిక కోసం ఆన్లైన్ ద్వారా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను ఇన్నోవేట్ ఇండియా 1 అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 1న ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు 2026 జనవరి 11 వరకు కొనసాగుతాయి. 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, ఇక అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. బహుళ ఐచ్ఛిక ప్రశ్నల రూపంలో ఈ ఆన్లైన్ పోటీ ఉంటుంది. పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ను అందజేస్తారు. సూర్యాపేట జిల్లాకు చెందిన పేరిణి నృత్య కళాకారులు రాజ్ కుమార్ బృందానికి తెలంగాణ రైజింగ్ ఇండియా 2047 గ్లోబల్ సమ్మిట్లో నృత్య ప్రదర్శనకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. సమ్మిట్ ప్రారంభోత్సవానికి ముందు పేరిణి నాట్యం ద్వారా స్వాగతం పలికేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన డాన్స్ మాస్టర్ పేరిణి రాజ్ కుమార్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆహ్వానం పంపించారు. గత 30 సంవత్సరాలుగా తెలంగాణ పేరిణి నృత్య కళాకారునిగా పేరు ప్రఖ్యాతులు పొందిన రాజ్ కుమార్ తన 11 మంది సభ్యుల బృందంతో 7వ తేదీన సాయంత్రం శిల్పారామానికి రానున్న అతిథులకు పేరిణి నృత్యంతో స్వాగతం పలకనున్నారు. రేపు జరగబోయే గ్లోబల్ సమ్మిట్ ఇంటర్నేషనల్ వైడ్గా మనకు జరుగుతుంది. మన తెలంగాణ రైజింగ్ దాంట్లో మాకు గొప్ప ఆపర్చునిటీ దొరికింది. పేరిణి నాట్యం, మన తెలంగాణ శాస్త్రీయ నృత్యమైన మన పేరిణి నాట్యం చేయడానికి. సో అందులో నాతో పాటు మా స్టూడెంట్స్ అందరూ దాదాపుగా ఒక 12 మంది ప్రదర్శనని ఇవ్వబోతున్నారు. సో ఆ ఈవినింగ్ కల్చర్ నైట్కి మేము పేరిణి నాట్యంతో పాటు ఇంకొక ప్రదర్శన ఫ్యూజన్ స్టైల్లో కూడా ఉంటుంది. సో వారికి మేము అలా స్వాగతం పలకడానికి మన తెలంగాణ నుంచి పేరిణి నాట్యం చేయబోతున్నాము. మన సూర్యాపేట నుంచి మన టీం, అంటే ఇంత మంచి గొప్ప ఆపర్చునిటీ గ్లోబల్ సమ్మిట్లో రావడం అనేది చాలా గొప్ప అవకాశం మా అందరికీ, 12 మంది కళాకారులందరికీ కూడాను. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీరందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలందేలా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, 2 ఏళ్లుగా వాటిని సరైన దారికి తీసుకొస్తున్నామని అన్నారు. సన్నబియ్యం, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాలే కాకుండా యువతకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ కీలక ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు రైతు భరోసా పథకం వచ్చింది. మా ఆడబిడ్డలకు 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ వచ్చింది. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు వచ్చినాయి. మా నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలో ఉన్న చదువుకున్న పిల్లలకు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో 61,000 చిల్లర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ప్రతి వాడికి న్యాయం జరిగింది. ఓ పక్కన రైతులకు, రెండో పక్కన మహిళలకు, మూడో పక్కన యువకులకు ఈ రోజు మేలు జరిగింది. ఇంకో పక్కన సాగునీటి ప్రాజెక్టులు, ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏదీ నెరవేర్చలేదని, సన్నబియ్యం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వమే 43 రూపాయలు చెల్లిస్తుందని, కేవలం ఉచిత బస్సు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగినందుకు, ప్రభుత్వ భూములను అమ్ముకున్నందుకు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మరి రెండు పార్టీలు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఈరోజు ఫిరాయింపుల పైన చర్చ జరగాల్సిన అవసరం నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను. కాబట్టి రెండు పార్టీలు కూడా ప్రజల వంచనకు గురి చేస్తున్నటువంటి పార్టీలు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం సిగ్గు లజ్జ లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాలరాచి ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రెండు పార్టీలకు తెలంగాణ సమాజం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటూ, తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో మెడికల్ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయం ముందు చేపట్టిన ఈ దీక్షను మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. గత 2 సంవత్సరాలుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో కార్మికులు, వారి వారసులకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 19,000 మంది సింగరేణి ఉద్యోగుల వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియామకం పట్ల అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. వెంటనే సింగరేణి వ్యాప్తంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి అర్హులైన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా మరి ఈ యొక్క యాజమాన్యం మొండికేస్తా ఉంది. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి దాదాపు 9 నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు. ఒక్క మెడికల్ బోర్డులో చూసినట్టయితే 123 మందిని పిలిస్తే 23 మందిని మాత్రమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టేలా గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధం. నగరమంతా డిజిటల్ తెరలు, ప్రత్యేక హంగులతో ముస్తాబు. రేపటి నుంచి ప్రతిష్టాత్మక సదస్సు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. దేశ విదేశీ ప్రతినిధులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశం. ఆహ్వానితుల కోసం అవసరమైతే ప్రత్యేక విమానాలు నడుపుతామన్న ముఖ్యమంత్రి. విచ్ఛిన్న పరిస్థితుల్లో భారత్ ప్రపంచ దేశాలకు వారధిగా నిలుస్తోందన్న ప్రధాని మోదీ. మందగమన పరిస్థితుల్లోనూ ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతోందని వెల్లడి. ఇండిగో సంక్షోభంపై చర్యలను వేగవంతం చేసిన కేంద్రం. ఇండిగో సీఈఓకు డీజీసీఏ షోకాజు నోటీసు జారీ.
ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గాడి తప్పిన పాలనను 2 ఏళ్లుగా సరైన దారికి తీసుకొస్తున్నామని వెల్లడి. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.